టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బాట పట్టనున్నారన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక బీజేపీతో పొత్తు ప్లాన్ ఉందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. త్వరలో జమిలీ ఎన్నికల ఛాన్స్ ఉండటంతో కమలంతో దోస్తీకి కుస్తీ చేస్తున్నారని తెలుస్తోంది. అధికారం దూరమైన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. ఎన్నికల ముందే ఆ ప్రయత్నాలు చేసినా అవి కాస్త బెడిసికొట్టడంతో ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీలో అత్యంత కీలకమైన సన్నిహితులైన నాయకులను బీజేపీలోకి పంపించారు అనే టాక్ నడిచింది. వారి ద్వారా పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేసినా ఢిల్లీ బీజేపీ పెద్దలు బాబును మరింత దూరం పెడుతూనే వచ్చారు. ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాస్తో కూస్తో టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టుగానే బీజేపీ స్థానిక నేతలు వ్యవహరించేవారు. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో అప్పటినుంచి టీడీపీని మరింతగా ఇరుకున పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తూ వస్తున్నారు. అయినా బాబు మాత్రం తనకు ఉన్న పాత పరిచయాలతో బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే వస్తున్నారు. అందుకే ఎక్కడా బీజేపీపై తనది కాని క్యాడర్ది కాని వాయిస్ వినిపించనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ ద్వారా తన కలను నెరవేర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించే జమిలీ ఎన్నికల ప్రస్తావన ఇప్పుడు ఎక్కువ వస్తుండటంతో బాబు ఇప్పుడు పొత్తు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్నదే బాబు ఆలోచనగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అవసరమైతే తిరుపతి లోక్సభ స్థానాన్ని సైతం బీజేపీకి త్యాగం చేసేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి కలిస్తే రాబోయే ఎన్నికల్లో అధికారం సులువుగా దక్కుతుందని, అప్పుడు కలిసి అధికారం పంచుకోవచ్చనే అభిప్రాయంతో బాబు ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న కొంతమంది బీజేపీ పెద్దల్లోనూ ఇదే రకమైన అభిప్రాయం ఉండటంతో పొత్తు పెట్టుకుంటే మంచిది అనే అభిప్రాయంలో ఉన్నట్టుగా బాబుకు సమాచారం అందటంతో త్వరలోనే ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి పొత్తు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చూస్తున్నారట. టీడీపీతో కలిసి ముందుకు వెళ్తే ఇక ఎప్పటికీ అధికారం దక్కించుకోలేమని, అలాగే ఏపీలో బలోపేతం కాలేమనే అభిప్రాయంతో బీజేపీ టీడీపీని దూరం పెడుతూనే వస్తుంది. బీజేపీ ఎన్ని రకాలుగా విమర్శలు చేస్తున్నా, ఎంతగా ఆరోపణలు చేస్తున్నా బాబు మాత్రం బీజేపీని పల్లెత్తు మాట కూడా అనలేకపోతున్నారు. ప్రస్తుతం వైసీపీకి ఉన్న బలగం దృష్ట్యా విడివిడిగా ఎన్నికలకు వెళితే అటు బీజేపీ, ఇటు జనసేన, టీడీపీ విజయం సాధించలేరు అనే విషయాన్ని బీజేపీ నేతలకు అర్థమయ్యేలా బాబు రకరకాల మార్గాల ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2014 ఎన్నికల్లో ఈ విధంగానే పొత్తు పెట్టుకున్నా ఫలితాల తరువాత అధికారం దక్కించుకున్న టీడీపీ కొంతకాలం ఏ విధంగా వ్యవహరించింది, ఏ విధంగా పక్కన పెట్టారు అనే విషయాన్ని బీజేపీ నేతలు ఎవరూ ఇప్పటికీ మర్చిపోలేదట. కాకపోతే ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా ఇంతకు మించి మరో మార్గం లేదని అభిప్రాయాన్ని ఢిల్లీ బీజేపీ పెద్దలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ బీజేపీలోని కీలక నాయకులు కొందరు ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. టీడీపీ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలున్నట్లు సమాచారం. జనసేనతో పొత్తు పెద్దగా లాభించేదిగా లేదన్నది వీరి అభిప్రాయం. ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం కలిసివచ్చేలా కనిపిస్తుండటం ఢిల్లీలో రాజకీయ వాతావరణం మారుతున్న పరిస్థితుల్లో తమతో తప్పనిసరిగా పొత్తు పెట్టుకుంటారని బాబు బలంగా నమ్ముతున్నారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దల్ని కలిసి పొత్తుపై క్లారిటీ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో బాబు ఉన్నారట. దీంతో ఏదో ఒక రూట్లో బీజేపీతో కలిసి దూకుడు పెంచాలనే ఉద్దేశంతో ఢిల్లీ బాట పట్టే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.